వస్తువుకు సంబంధించినటువంటి కొన్ని పొజిషన్స్లలో కొన్ని సందర్భాల్లో మార్పు రానటువంటి స్థితిని చూస్తాం, మారుతున్నటువంటి స్థితిని చూస్తాం. కాలముతో పాటుగా మరియు పరిసరాలతో పాటుగా ఒక వస్తువు యొక్క స్థానము మారని పరిస్థితి గనక ఉన్నదనుకోండి, దాన్ని మనము విరామ స్థితి అనేటటువంటి అంశంగా చేస్తాం. లేకపోతే అది నిశ్చల స్థితిలో ఉందని చెప్పేసి అంటాం, రెస్ట్ పొజిషన్లో ఉంది అనేటటువంటి అంశాన్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే రోడ్డు పక్కన నిలిపి ఉంచినటువంటి కారును కావచ్చు, రోడ్డు పక్కన నాటబడినటువంటి వృక్షాలు కావచ్చు, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ స్థిరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా టేబుల్ మీద ఉంచబడినటువంటి పుస్తకాలను వాటిని మనము తాకనంత వరకు లేదా చేతిలోకి తీసుకోనంత వరకు వాటి యొక్క పొజిషన్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి దీన్ని మనము విరామ స్థితి లేదా నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. దీని తర్వాత కాలంతో పాటుగా పరిసరాలతో పాటుగా ఒక వస్తువు యొక్క స్థానం మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో అది చలనంలో ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్తాం. దీనికి ఉదాహరణగా ప్రయాణిస్తున్నటువంటి కారు కావచ్చు, ఎగిరేటటువంటి పక్షులు కావచ్చు, పరిగెడుతున్నటువంటి జంతువులను పేర్కొనే ప్రయత్నం చేస్తాం.